ఫ్రెండ్స్, ఈరోజు అయితే దోసకాయలు బీరకాయలు కోసాను అనమాట. ఈరోజు మా మార్కెట్ ఉంది, అందుకే ఇవన్నీ పొద్దున్నే మార్నింగ్ ఇలా సంచుల్లో సర్దుకుంటాం అనమాట. ఈ దోసకాయలు బీరకాయలు రేటు తక్కువ ఉన్నా కానీ మనం పాదులు పెట్టాం కాబట్టి తప్పదు, కొయ్యాలి. మనకేమీ రావట్లేదు, అయినా ఏం చేస్తాం, ఇక పెట్టిన తర్వాత ఇక అలా చేలో కుళ్ళిపోయేదానికంటే వచ్చిన కాడికి వస్తాయని మనం ఇలా మార్కెట్కి కోయవలసి వస్తుంది. ఇవి ఫ్రెండ్స్, ఇంకా కూలోళ్ళు ఇంకా కోస్తున్నాం అనమాట. ఇంకా వేరే మార్కెట్కి కూడా ట్రై చేస్తున్నాం. ఈ మార్కెట్ పచ్చి మార్కెట్ అనేది ఒక రోజు కలుస్తూ ఉంటుంది, ఒక రోజు కలవదు. మనం చెప్పలేము ఏ రోజు ఎలా ఉంటుంది అనేది. ఒక రోజు అసలు మనకి కనీసం కూలోళ్ళు ఖర్చులు కూడా రాకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి దానికి అలాగే సరిపోతూ ఉంటాయి. ఇక తప్పదు, రైతు పడే కష్టాలు అనమాట ఇవన్నీ. ఇక ఏం చేస్తాం, ఇక రైతు అనేది వ్యవసాయం జీవనాధారం కాబట్టి చేసుకోవాలి. ఇక ఏదో ఒకటి, ఇక వచ్చినా రాకపోయినా మనకి మట్టికి రైతుకు తప్పదు కదా, ఖర్చులు కూడా రాకపోయినా ఒక్కొక్కసారి ఇక అలా ఏదో అలా రైతు చేసే పని ఇదే కాబట్టి ఏదో ఒక రూపాయి వస్తుందనే ఆశ. కానీ ఒక్కొక్కసారి అటువంటి ఆశలన్నీ నిరాశలు అవుతూ ఉంటాయి. ఏం మిగులుతాయంటే ఏం మిగలకుండా అలాగే ఏదో చేస్తున్నాం వ్యవసాయం అనేది. ఇది ఇంకా మొక్కజొన్న చేను పెట్టేంత వరకు చేను ఖాళీగా ఉండడం ఎందుకని, వస్తాయి లేకపోతే లేదు అన్నట్టుగా పెట్టామన్నమాట. ఇంకా గడ్డి పెట్టేసింది అనమాట, బాగా మీరే చూస్తున్నారు కదా, అంత గడ్డి అనమాట. గడ్డి పెట్టేసింది, వర్షాలు కొంచెం పడినాయి, వర్షాలకి మొత్తం గడ్డి పెట్టేసింది. ఇంకేం చేస్తామంటే మనకి ఎలాగో ఖర్చులు ఎలాగో రావట్లేదు. కనీసం ఆవులు గేదెలన్నా మేస్తే కనీసం అయ్యన్నా సాటిస్ఫై అవుతాయి కదా, కొంచెం పొట్ట నింపుకొని. ఇక నెక్స్ట్ అదేనండి చేసేది, ఇదండి మొత్తం ఇది ఇప్పుడే కోస్తాం అనమాట. ఇంక ఇలా మార్కెట్కి సర్దేటప్పుడు ఇలా తోకల్లో సర్దుతారు, ఇలా సర్దనమాట దోసకాయలు. ఇవి పొద్దున్నే మార్కెట్కి, ఈరోజు మంగళవారం మా మార్కెట్ ఉంది, అందుకే కోస్తాం అనమాట. ఇక మిగతా కూలోళ్ళు పెట్టాము, వేరే మార్కెట్కి కూడా వెళ్తాయి. ఇంకా ఇప్పుడు వర్షంలో అయినా పని చేయవలసి వస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుందండి, అయినా కాయలు పోతాయని ఇంకా కోసనం కూలోళ్ళని పెట్టైనా సరే అదండి. ఇక అలాగే వదిలేసినా కానీ, రేట్ లేకపోయినా వదిలేసినా కానీ కుళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు అలా కుళ్ళిపోయేదానికంటే కనీసం మార్కెట్కి వేస్తే ఒక రూపాయి అన్నా ఏదో ఒక రూపాయి వస్తుందని, అంతేగాని వీటి మీద మనకేం మిగలవండి. ఏదో తప్పక ఖాళీగా చేను ఉంచుకోవడం ఎందుకు, కనీసం గడ్డి పెడితే చేలో ఆవులు గేదెలు అన్న మేస్తాయన్న ఆశ అనమాట. ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి కొన్ని వీడియోస్తో మీ ముందుగా వస్తాను. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, నేను కూడా వర్షంలోకి వస్తున్నాను. కాయలు చూడండి, నా టీషర్ట్ కూడా తడిసిపోయింది, చూడండి తడుస్తూ ఉంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇక మళ్ళీ కొన్ని వీడియోస్తో మీ ముందుకు అప్డేట్ వస్తాను. ఒక రైతు బిడ్డ ఈ వీడియో మీకు చూపిస్తున్నాడు. అలాగే ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయండి. నేను ఇంకెలా అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట సరదాగా. రైతు కష్టాలు, రైతు పంట పండిస్తే ఎలా ఉంటుంది మార్కెట్ అనేది, ఇదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీళ్ళంత వరకు రైతులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.